శాంతి సహజీవనములకు నిలయమైన పుణ్యభూమి మనది. కానీ హింస, అశాంతి, ఆందోళనలు, ఘర్షణలతో నేడు భరతభూమి సంక్షుభితమవుతున్నది. అందుకే మానవాళిలో శాంతి చేతనను కలిగించేందుకు తథాగతునిగా నిఖిల విశ్వానికి శాంతి మార్గమును చూపిన గౌతమ బుద్ధుని జీవితాన్ని గుర్తు చేసుకోవాలి. ఆ మహనీయునికి దివ్యాంజలి ఘటిస్తూ మేము చేస్తున్న ఈ మా చిన్ని ప్రయత్నాన్ని ఆదరించగలరని ఆశిస్తున్నాము. వేద స్వరూపులైన విప్రోత్తములకు శుద్ధోదరుని ప్రణామములు. సదస్యులందరికీ స్వాగతం. మా పూర్వీకులైన దిలీపుడు, దశరథ మహారాజాదులు ధర్మవర్తనులై ప్రజలను పాలించారు. తమ అందరి ఆశీస్సులతో ఇక్ష్వాక వంశ వైభవం ప్రవర్ధమానమవుతుందని మా ఆకాంక్ష. నిన్న రాత్రి మహారాణి మాయాదేవి ఒక విచిత్ర స్వప్నమును గాంచినది. ఆకాశ మార్గం నుంచి 6 తొండములు గల ఒక తెల్లటి ఏనుగు భూమికి దిగి ఆమె గర్భంలోని దక్షిణ భాగంలో ప్రవేశించినదట. ఈ స్వప్నమునకు అర్థమేమిటి? ఇది ఏ భవితవ్యానికి సంకేతం? రాజా, ఈ స్వప్నానికి అర్థము శకునము రెండూ మంగళకరములే. ఈ సంకేతార్థం తమకు అద్భుత పుత్రుడు ఉదయిస్తాడు అని. మా అభిప్రాయము ఇదే. కౌంటనీలు వారు ఏదో చెప్పాలనుకుంటున్నారు. చూడండి రాజా, మహారాణి ఏ పుత్రుడికి జన్మనివ్వబోతున్నారో అతడి మహనీయత విషయమై విద్వన్మణులు నాతో చర్చించారు. వారి అభిప్రాయం సరైనదే. కానీ సెలవియ్యండి. తమ అభిప్రాయం ఏమిటో? నా అభిప్రాయం ఏమిటంటే మహారాజా, తమకు జన్మించబోయే పుత్రుడు మహాయోగి కాగలడు. ఈ లోకంలో ధర్మ సంస్థాపన గావిస్తాడు. కానీ అతను సమ్రాట్ కాగలడా అనేది నాకు సందేహమే. పండిత బ్రాహ్మణోత్తములందరికీ నా ధన్యవాదాలు. స్వామి, మన ఆచారం ప్రకారం నా మాతాపితరులు కబురంపించారు. వారి ఆహ్వానాన్ని మన్నించి నా ప్రసవం కోసం మా గృహానికి వెళ్లేందుకు ఆనతీయండి. మహారాణి, ఈశ్వరుని కృప వలన నీకు శుభం జరుగుతుంది. ఆర్యపుత్ర, ఆనాడు ఆ సీతామాత శ్రీరాముడికి లవకుశల వంటి దివ్యపుత్రునిచ్చినట్లే నేను కూడా తమకు ఒక మహాపురుషుడినిస్తాను. మహారాణి, నేను ఆ శుభ గడియ కోసం నిరీక్షిస్తూ ఉంటాను. అవశ్యం. దాసి, సేనానితో చెప్పు, ఈ సుందర లుంబిని వనంలో ఈ రాత్రికి విశ్రమిస్తాం. చిత్తం మహారాణి.
శాక్య వంశానికి కపిలవస్తుకు ఉత్తరాధికారి లభించాడు. భావి సమ్రాట్ ఉదయించాడు. నా ఆనందానికి అవధులే లేకున్నవి. మహారాణి ప్రజాపతికి ప్రణామములు. తమరి సోదరి మాయాదేవి ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉన్నది. ఏమిటి? తమరు తక్షణం లుమ్నివనంకు బయలుదేరాలి. పద, వస్తున్నాను. ప్రజా, వీడు సిద్ధార్థుడు, నా నోముల పంట. నేను వీడి కోసం ఎన్నో వ్రతాలు ఉపవాసాలు చేశాను. ఇతడు కపిలవస్తుకు శాక్య వంశానికి ఉత్తరాధికారి. నీ కుమారుడు. నేటి నుంచి నీవే వీనికి తల్లివి. సిద్ధార్థ, అక్క మనల్ని శాశ్వతంగా వదిలి వెళ్ళిపోయినది. మహారాజా శుద్ధోదన, నీ ఈ కుమారుడు ఒక దివ్య ప్రబోధకుడు కాగలడు. విశ్వానికి ఒక నవ్య సందేశాన్ని అందిస్తాడు. ఈతడు సన్యాస ధర్మాన్ని అనుసరించగలడు. ఇతడిని కనులారా చూస్తున్నా నేనెంత భాగ్యశాలిని. ఇతడి శరీరమందు 32 శుభలక్షణములు. ఇతడొక మహాపురుషుడనిపిస్తున్నవి. మహాత్మా, నా కుమారుడు జన్మించిన అనతి కాలానికి ఇతడి తల్లి మహారాణి మాయాదేవి కన్ను మూసింది. ఇది నాకు విచారం కలిగిస్తున్నది. ఈశ్వరుని కృప వలన శుభమే జరుగుతుంది. మన యువరాజు సిద్ధార్థుడు అత్యంత సూక్ష్మగ్రాహి. వేద పురాణాలు అభ్యసించారు. ఆచార్యులు అతన్ని ప్రశంసించారు. శతమానం భవతి శతాయుః పురుషः శతేంద్రియ ఆయుష్యేవేంద్రియే ప్రతిష్టతే. యువరాజా, మహారాజా వారు మిమ్మల్ని పిలుస్తున్నారు. పితృదేవా. యశస్వీ భవ. సిద్ధార్థ, నీవిప్పుడు యుక్త వయస్కుడవైనావు. అందువలన నీవు నీ జీవన సహచరిణిని ఎంచుకోవాలి. వంశాచార ప్రకారం నీవు నీ భార్యగా ఒక ఉత్తమ వంశ సంజాతను ఎంచుకోవాలి. మన్నించండి తండ్రి, నాకు వైవాహిక జీవితం పట్ల అనురక్తి లేదు. ఏమిటి? వైవాహిక జీవితం పట్ల అనురక్తి లేదా? మరి నీ లక్ష్యం ఏమిటి? మాకు అర్థం కావడం లేదు. మేము ఎంచుకోబోయే మార్గం జన్మ సంసార దుఃఖం నుండి ముక్తి నొసగాలి.
జీవన్ముక్తి మార్గాలన్నిటినీ పూర్వీకులు ఏర్పరిచారు, నీవు వాటిని అనుసరించవచ్చు. అవి సరళమైనవి కావు. కొందరు మాత్రమే అనుసరించగలరు. లోకంలో మనుషులు గృహస్థాశ్రమం స్వీకరించి వార్ధక్యంలో తాపసులుగా మారుతారు. ఆ మార్గము కూడా కొంతమంది కోసమే. నిజమే, నువ్వు చెప్పింది నిజమే. లోకులు తమకు నచ్చిన మార్గాలను అనుసరిస్తారు. ఇందువలనే అనేకులు ఒక దిశ లేక వారి వారి కర్మానుసారం జీవిస్తున్నారు. ఒకవేళ నీవు ఒక కొత్త మార్గాన్ని కనుగొంటే మరల కొంతమందే దానిని అనుసరించవచ్చు. అది కూడా సంభవమే కావచ్చు. నేను దుఃఖసాగరంలో మునిగిపోతున్న మానవాళికి ముక్తి మార్గాన్ని అన్వేషించదలిచాను. ప్రతి ఒక్క మానవుడికి ముక్తి యొక్క మహత్వం తెలియాలి. ఐహిక ఆనందం లోకులను జీవన బంధాలకు బందీని చేస్తుంది. వారు ముక్తిని కోరరు. ఈ బంధాలను తెంచుకుని బయటపడాలి. వాటి వల్ల కలిగేది కేవలం దుఃఖం, శోకం. కానీ ఇది లోకధర్మమే. దీనిని నీవు మార్చగలవా? ఇప్పుడు నేను ఎంచుకున్న సవాలు అదియే. నా కోరిక మాత్రం నీవు మన వంశాచారాన్ని అనుసరించాలని. అందుకు నీవు గృహస్థాశ్రమాన్ని స్వీకరించాలి. నీ వంశానికి ఒక రాజుగా, నీ ప్రజలకు పాలకుడిగా నీ కర్తవ్యాన్ని నిర్వర్తించాలి. తగు సమయం వచ్చినప్పుడు నీ విచిత్రమైన కోరికను నెరవేర్చుకోవచ్చు. అంటే తమరు ఈ బంధనాల నుండి నన్ను విముక్తుడిని చేయలేరా? నేను మన వంశధర్మానికి బందీని. అందువల్ల నేను నీకెలాంటి స్వేచ్ఛను ఇవ్వలేను. అటులనే కానివ్వండి పితృదేవా. తమకు నా ఆశయాన్ని మన్నించే స్వేచ్ఛ లేనప్పుడు తమ ఆజ్ఞను స్వీకరించక తప్పదు. కానీ నా లక్ష్యం ఎల్లప్పుడూ నాతోనే ఉంటుంది. ఈ సంప్రదాయాలు నన్ను బంధించలేవు. సిద్ధార్థ, నేను నా కర్తవ్యాన్ని నెరవేర్చాలి. కోలియ వంశము నుండి యోగ్యురాలైన కన్యను నీవు వధువుగా స్వీకరించాలి. ఆజ్ఞ పితృదేవా. స్వాగతం. రాకుమార్తెలకు స్వాగతం. ఈ కానుకలను స్వీకరించండి. యువరాజా, నా పేరు యశోధర. మరి నా కానుకేది? నాకే కానుక లేదా? స్వీకరించండి. ప్రణామం. సౌభాగ్యవతీ భవ. యశోధర, ప్రభు, తమరేమిటిలా ఉన్నారు? ఎందుకింత విచారవాదులై కనిపిస్తున్నారు? యశు, నీకు మా ఆవేదన అర్థం కాదు. తమరికి కుశలమే కదా? కుశలమే. ప్రభు, మీరు ఏకాంతంగా ఎందుకుంటున్నారు? సత్యం గ్రహించావు. అశాంతిగానే ఉంది.
నేను ఏమి చేస్తే మీ అశాంతి తొలగిపోతుంది? యశోధర, మాకు సర్వము అర్పించి ప్రియబాంధవివైనావు. అంతకు మించి మేము ఏమి ఆశించగలము? మరి ఇంత వ్యాకులతగా ఉన్నారెందుకు? ఈ లోకాన్ని చూసి. అంటే తమరు లోకంలో బాధల గురించి ప్రస్తావిస్తున్నారా? అవును యశోధర, ఇందుకు మనం చేయగలిగినదేమున్నది? అదే నాకు తోచడం లేదు. ఈ దుఃఖాలకు ఎవరు కారణం? మనమందరము యశోధర. మనమా? అవును, నీవు, మేము, లోకంలోని ప్రతి వ్యక్తి ఇందుకు కారణమే. ప్రభు, అసలు ఈ లోకంలోని బాధల్ని నివారించే మార్గం ఉన్నదా? ఉన్నది. అది ఏదో లోకానికి తెలియాలి. కాని మనకి తెలియదు కదా అదేమిటో. అదేమిటో నేనే అన్వేషించాలి. విధి విలాసం అంటే ఇదేనేమో. సిద్ధార్థుడు మహాయోగి కాగలడని జ్యోతిష్యులు వచించారు. కానీ ఇందుకు విరుద్ధంగా వివాహం చేసుకొని రాజధర్మాన్ని అనుసరించడం మనందరి అదృష్టం. అది కపిలవస్తు ప్రజల భాగ్యమనే చెప్పాలి. యువరాజుకు జయము. చెప్పు చెన్నా. శుద్ధోదల వారి నుండి మీకు ఒక శుభవార్త. కుమారుడు జన్మించాడు. రే సిద్ధార్థ, మహారాజుల వారు మీ కుమారునికి రాహులుడని నామకరణం చేశారు. ఓహో, రాహులుడు అనగా ప్రతిబంధకం. కానీ నా మార్గమందు ఎటువంటి అడ్డంకి రాకూడదు. ప్రభు, తమ పుత్రుడు తమ వలిని తేజస్వి. యువరాజా సిద్ధార్థ తమ పట్టాభిషేకం కోసం తగిన ముహూర్త నిర్ణయానికి మహారాజు పండితులతో సంప్రదిస్తున్నారు. తమరుని సిద్ధంగా ఉండమని మహారాజు ఆదేశించారు. మంత్రివర్య, నేడు ఎంతటి శుభదినం! దిలీపుడు, రఘు మహారాజు, శ్రీరామచంద్రుల వంటి మహాపురుషులు అలంకరించిన సింహాసనాన్ని మన సిద్ధార్థుడు నేడు అధిష్ఠించబోతున్నాడు. కపిలవస్తుకి ఇది కన్నుల పండుగ. ఐహిక సంసార బంధనములు నాకు అనివార్యములుగా కనిపిస్తున్నవి. నేనిక తక్షణమే నా మార్గమును ఎంచుకొనక తప్పదు. యువరాజా, ఏ సమయంలో ఎక్కడికి? చెన్నా, ఏమీ ప్రశ్నించకు, నన్ను అనుసరించు. చెన్నా, నీవు నన్ను ఎందుకు అర్థం చేసుకోవు? నేను నిష్క్రమిస్తున్నాను. ఇక నీవు వెళ్ళు. ఎక్కడికి వెళ్తున్నారు యువరాజా? ఈ విశాల విశ్వంలోకి అన్వేషణ కోసం. అన్వేషణ దేనికోసం?
మా ప్రశ్నలకు అంతిమ సమాధానాల కోసం. అవి మాకు దొరకనంత వరకు మేము తిరిగి రాము. యువరాజా, నా ప్రార్థన వినండి. కపిల వస్తుకు మరలిపోదాం. చెన్నా, నీవు తిరిగి వెళ్ళు. మహారాజు, మహారాణి, దేవి యశోధరులకు నేను కుశలమేనని తెలుపు. వారు నాకై దుఃఖించరాదు. ప్రియ సిద్ధార్థ, మీ మాతాపితరులు రాణి యశోధర, కపిల వస్తు ప్రజలు మిమ్మల్ని వీడి ఉండలేరు. నా ప్రార్థన వినండి. మరలిపోదాం రండి. వియోగమనేది అనివార్యం. మృత్యువు మనల్ని వేరు చెయ్యదా? ఇదిగో, ఇది తీసుకో. ఇక నీవు వెళ్ళు చెన్నా. నేను వెళుతున్నాను. కంటక, నీవు నాకు ఎంతో సేవ చేశావు. కృతజ్ఞుడను. మహాత్మా, తమరెవరో కాని మీ జోలిలో గల కాషాయ వస్త్రములు, భిక్షాపాత్ర నాకు ప్రసాదించండి. రాజకుమారుడు సిద్ధార్థుడు తన రాచరిక వస్త్రాలను, సర్వాభరణాలను త్యజించి సన్యాసిగా మారాడు. దుఃఖమయమైన ఈ లోకము నుంచి విముక్తి కొరకు అన్వేషిస్తూ తపస్సు ప్రారంభించాడు. సృష్టి రహస్యాన్ని ఛేదించే ప్రయత్నానికి నాంది పలికాడు. రాజగృహ నగరమునందు భిక్షాటన చేస్తున్న సిద్ధార్థుని తేజోమయ రూపమును చూసి నగర పౌరులు విస్మయం చెందారు. భవతి భిక్షాం దేహి. రాజగృహ సామ్రాట్ బింబిసారునికి ఈ వర్తమానం అందింది. ఒక దివ్య పురుషుడు కాషాయాంబరధారి అయి రాజగృహ వీధులలో భిక్షాటన చెయ్యడం ఆయనకు ఆశ్చర్యాన్ని కలిగించింది. ఆ తేజస్విని తానే స్వయంగా కలుసుకోవాలని సంకల్పించాడు. ఏమిటి భోజనము? దీనినా ప్రజలు భుజిస్తున్నది? ఇంత రుచిలేని భోజనాన్ని ఎలా తినగలుగుతున్నారు? నేనిప్పుడు సన్యాసిని. నా వద్ద ఏమీయూ లేదు. ఇది ప్రజల దయాభిక్ష. ఎంతో పవిత్రమైనది. దీనిని నేను భక్తితో స్వీకరిస్తాను. ప్రణామం మహాత్మా. నేను బింబిసారుడను, రాజగృహ సమ్రాట్టును. నాకొక సందేహం కలుగుతున్నది.
ఏమిటి మీ సందేహము? తమరిని చూస్తే రాజవంశీయులుగా కనిపిస్తున్నారు. తమరెవరు? తమరెందుకు సన్యాసం స్వీకరించారు? నేను సిద్ధార్థుడను, కపిలవస్తు మహారాజు శుద్ధోదనుడి పుత్రుడను. సిద్ధార్థ, నా సందేహం తీరలేదు. మీరెందుకు సన్యాసం స్వీకరించారు? మీ లక్ష్యం ఏమిటి? ఏ వ్యక్తిగత కష్టం మిమ్మల్ని ఇలా వివసుణ్ణి చేసింది? మహారాజా, నాకు ఎలాంటి కష్టమూ లేదు. నా చుట్టూ ఉన్న ఈ లోకమంతా బాధలతో నిండి ఉంది. మనుష్యులు అనునిత్యం దుఃఖసాగరాన్ని ఈదుతున్నారు. కానీ అది సృష్టి ధర్మము కదా. మానవ కోటి అందరి సమస్యలకు పరిష్కారం ఎలా సాధ్యమవుతుంది? ఎందరో సన్యాసులు తపస్సు చేస్తున్నారు. ఈ మార్గం మీకు శాంతినివ్వగలదు. నాకు శాంతి కలగడమే నా లక్ష్యం కాదు. ఏ కొద్ది మంది సన్యాసుల బోధల వలన ఈ లోకంలోని బాధలు తీరేవి కావు. సిద్ధార్థ, మరి తమరి మార్గం ఏమిటి? నాకు తెలియదు. నా అన్వేషణ ఇప్పుడే ప్రారంభమైనది. నా రాజ్యంలో మీకొక ఉన్నత పదవినిస్తాను. తద్వారా తమరు సమాజానికి తమ అభిష్టానుసారం సేవ చేయవచ్చు. భౌతిక సేవలు ఇందుకు పరిష్కారం కావు. ఇలాంటి సేవలు, దానాలు శాశ్వత ఆనందాన్నివ్వలేవు. పైగా కడకు దుఃఖాన్నే మిగల్చగలవు. ఈ సమస్యకు పరిష్కారం అత్యంత జటిలమైనది రాజా. సిద్ధార్థ, మీరు సామాన్యులు కారు. మీ లక్ష్యం అపూర్వం. మీరు సఫలీకృతులై రాగలరనే నాకనిపిస్తున్నది. ధన్యవాదాలు. సిద్ధార్థ, నేను వృద్ధుడనయ్యాను. అందువలన మరెంతో కాలం జీవించలేను. తమ తపస్సు ఫలించి తమకు జ్ఞానసిద్ధి కలిగితే నన్ను అనుగ్రహించి తొలుత నన్నే కలుసుకొని జ్ఞానభిక్షనివ్వండి. నా కోరికను మన్నించగలరా? చూడండి మహారాజా, ఒకవేళ నా ప్రశ్నకు సమాధానం లభిస్తే నా అనుభవాన్ని మీకు తెలిపేందుకు తప్పక వస్తానని మీకు ప్రమాణం చేస్తున్నాను. ఆ ఈశ్వరుడు ఈ లోకమెంత విచిత్రమైనది, ఎంత వైవిధ్యమైనది. వివిధ రకాల జనులు విభిన్న మార్గాలలో మోక్షప్రాప్తి కొరకు ప్రయత్నిస్తున్నారు. కానీ సామాన్య మానవులకు ఎలాంటి మార్గం అనుసరించాలో తెలియడం లేదు. గౌతమా, నా పేరు కౌండిన్యుడు. నేను కపిలవస్తు బ్రాహ్మణుడను. నీ జనన సమయమందు నీ భవిష్యత్తును సూచించాను. నాతో 4 బ్రాహ్మణులున్నారు. భద్రకుడు, వాసవుడు, మహానాముడు, అశ్వజిత్తుడు. మేము రుద్రక్రామన్ శిష్యులం. మేము నీ మార్గమునే అనుసరించాలనుకుంటున్నాం. సిద్ధార్థుడు తన పంచవర్గీయ శిష్యులతో కలిసి యోగాభ్యాసం చేశాడు. నిరంతర యోగ సాధన, తపస్సు సుదీర్ఘకాలం కొనసాగింది. ఆరు సంవత్సరములు గడచిన పిమ్మట కూడా తాను అన్వేషిస్తున్న మార్గం ఆయనకు లభించలేదు.
ప్రణామం మహాత్మా. నా పేరు సుజాత, నగర ప్రముఖుడు నందకుని కుమార్తెను. కొంతకాలముగా ఈ వృక్షమును పూజిస్తూ వస్తున్నాను. ఈ వృక్షదేవత నా కోరికలన్నిటినీ నెరవేర్చింది. ఈ పుణ్యఫలము వలన నాకు మంచి భర్త, చక్కని కుమారుడు లభించారు. నేను ఈ పర్వదినము నాడు ఈ క్షీరం తీసుకొచ్చాను. తమరే నా పాలిట వృక్షదేవత. నా నివేదనను స్వీకరించండి. నన్ను ఆశీర్వదించండి మహాత్మా. సిద్ధార్థ, ప్రియమిత్రులారా, ఆకలిని సహిస్తూ ఈ శరీరానికి కష్టాన్ని కలిగించటం వల్ల ఫలితమేమీ లేదు. ఈ శరీరం అనే సాధనమును మనం ఆరోగ్యంగా ఉంచాలి. ఇప్పుడు ఆకలి తీరడానికి ఏది లభిస్తే దానిని స్వీకరిస్తాను. మీరందరూ మీకు తోచినట్లు చెయ్యండి. ఇది నీ ప్రస్తుత్వానికి పరాకాష్ఠ. నీకు నిష్కృతి లేదు. పదండి, వీరిని వదిలి వెళదాం. సిద్ధార్థ, ఈ వృక్షఛాయయే సత్యాన్వేషణలో నీ ఆఖరి మజిలి. ఈచట కూర్చుని నీవు నీ లక్ష్యం సాధించే వరకు సాధన చేయాలి. ఈ శరీరం నశించినా నీవు చలించరాదు. సిద్ధార్థ, నేను మారుడను. నాకు సందేహము. నీవు కామ క్రోధాలను జయించానంటున్నావు. దానికి ప్రమాణమేమిటి? ఈ భూమి సాక్షి. నేను సంతుష్టుడనయ్యాను.
నేడు నా మనసు ఆనందముగా ఎంతో ప్రశాంతముగా ఉన్నది. ఇంతటి మహదానందము ఇంతకు ముందెన్నడూ ఎరుగను. ఇది నా స్వామి వలనే కలిగి ఉండవచ్చు. ఓ నా శరీర నిర్మాణకర్త, నీవెవరివో గాని ఈ బుద్ధుడికి మరి ఒక శరీరమును నిర్మింపజాలవు. దానికి కారణముకు సామగ్రి శాశ్వతముగా నశించినది. ఈ లోకమే నా గురువు, నాకు ప్రేరణ. అందువలన నేను సాధించిన నిర్వాణ మార్గము లోకమునకు చెందుటయే ధర్మము. ఆయుష్మాన్, ఎక్కడి నుంచి వస్తున్నారు? మిత్రమా, నన్ను ఆయుష్మాన్ అని అనరాదు. ఇప్పుడు నాకు నీకు అంతరమున్నది. మీరు వదిలి వెళ్ళినటువంటి ఆ సిద్ధార్థుడను కాను నేను. నేనిప్పుడు సంబుద్ధుడను. సత్యమును తరుణోపాయమును కనుగొన్నాను. అవేమిటో వివరించగలరా? 4 శాశ్వత సత్యాలు. ఈ లోకమంతా దుఃఖమయం. దుఃఖమునకు అనేక కారణాలున్నాయి. దాని పర్యవసానాన్ని నా అష్టాంగ యోగ మార్గము వలన జయించుట సాధ్యము. అంటే దీని యొక్క అర్థం తపస్సు మూలముగా ఆత్మజ్ఞానాన్ని సాధించుటయా? నేను దానిని ఆత్మజ్ఞానం అనను. అయితే మరేమిటి? నిర్వాణం. దీని అర్థమేమిటి? బంధనాల నుండి ముక్తి. ఇందులో అంతరం ఏమున్నది? అజ్ఞానమును పరిహరించి కర్మలను నాశనం చేయవలి. తమ మార్గమందు తమకు లభించినదేమి? నేను నా సాధనలో నా పూర్వజన్మలను దర్శించాను. ఆ జన్మ అజ్ఞానభరితము పాపపంకిలమా? కాదు, కేవలం అన్వేషణ ప్రగతిభరితం. అంటే మీ అన్వేషణ సమాప్తమైనట్లేనా? అంటే దీని అర్థం మేము జన్మలనెత్తక తప్పదా? సత్యాన్వేషణ కోసం తమరు జన్మ ఎత్తిన విధంగానా? ఆ అవసరం లేదు. ఎందుకు? నేను మీ అందరి కోసం ఓ మార్గాన్ని కనుగొన్నాను. మనం ఈశ్వర కృప వలన మోక్షం సాధించవచ్చును కదా? మీకు మోక్షము గురించిన జ్ఞానము లేదు. అసలు ఈశ్వరుడెవరో మీకు తెలియదు. అంటే మీ ఆంతర్యం ఈశ్వరుడు లేడనా? అటువంటి ప్రశ్న నా మార్గములో ఉదయించదు. జీవాత్మ అనగా ఏమి? అది అప్రస్తుతం. ఈ ప్రశ్నకు కూడా నా మార్గమందు ప్రాముఖ్యత లేదు. మనుష్యులంటే ఎవరు? వారిలో ఈ అహంకారం ఎలా కలుగుతున్నది? మీ దృష్టిలోని జీవాత్మను నేను పుద్గలా అని పిలుస్తాను. ఇది సృష్టిలో పంచతత్వాల సమ్మేళనమే. రూప, వేదన, సంజ్ఞ, సంస్కార విజ్ఞానములు, వీటి యొక్క మిశ్రమమే అహంకారము. ఇది వివిధ జన్మలలో వివిధ శరీరాలతో ఏర్పడుతున్నది. ఎందుకు తార్కాణము? ఒక రథాన్ని తీసుకోండి. చక్రాలు మొదలుకొని ఛత్రము వరకు విడివిడి భాగాలే. వాటిని విడదీస్తే ఇక రథమనగలమా? భాంత్, మాకు జ్ఞానోదయమనిది, సత్య మార్గము మాకు అవగతమైనది. మేము తమరి మార్గమును స్వీకరిస్తున్నాము. శరణాగతిని ప్రసాదించండి. ఇప్పుడు నేనీ మృగదావనమున మహాధర్మచక్ర స్థాపన గావిస్తున్నాను. ఈ ధర్మచక్ర గతి చేతనే గ్రామ గ్రామాన సకల నగరాలలో దుఃఖాలలో పరితపించే మానవజాతికి ముక్తిని ప్రసాదిస్తాను. ఈ ధర్మచక్రమేమిటి? ఈ ధర్మచక్రానికి కేంద్రము గోప్యమైన సత్యము, సాహసము, జాగరూకత, ఇంద్రియ నిగ్రహము మరియు సమాధి దీని చట్రము. అపార దుఃఖము దాని హేతువు, దాని నిర్మూలన, విముక్తి మార్గము దీని కమ్ముడు. ఈ అష్టాంగ యోగమే నా మార్గం. బుద్ధదయామృతమా బుద్ధదయామృతమా. ఆశీనులకండి. భగవన్, నేను తమ మహత్తర విజయాల గురించి విన్నాను. మీ మార్గము బోధనలను మహామహాయోగి పుంగవులు బ్రాహ్మణులు అనుసరిస్తున్నారు. మహారాజా బింబిసారా, తమ శుభాకాంక్షలతో ఇచట నుండి వెళ్ళిన నేను 6 సంవత్సరములు కఠోర తపస్సు అన్వేషణ చేశాను. నా స్వయం కృషితో గురువు లేకుండా నవ్య మార్గమును కనుగొన్నాను. నా పథము, దాని ఫలితము నా అనుభవమే. నాకు అన్య ప్రమాణాల ఆవశ్యకత లేదు. నేను ధన్యుడను. ఇంత దీర్ఘకాలం తరువాత తమరిని మళ్లీ చూసి తమ ఉపదేశం వినే వరకు జీవించి ఉన్నాను.
నా నుంచి 4 ఆర్య సత్యాలను గ్రహించండి. నా మార్గము అష్టాంగ మార్గము. సమ్యక్ సమాధి సిద్ధించే వరకు సాధన చేయండి. మీకు మీ పూర్వజన్మలన్నీ తెలుస్తాయి. విశ్వజనీన దృష్టిని అలవరుచుకోండి. చివరకు మీ యాత్రలో అంతిమ గమ్యానికి చేరగలరు. ధన్యోస్మి భగవాన్. నాదొక విన్నపం. తమరు తమ శిష్యులతో సహా రాజగృహమందే వసించవచ్చు. రాజగృహం సమీపంలోని సుందర వేణువనం తమకు తమ శిష్యులకు తగినది. తామంగీకరించి నన్ను కృతార్థుడిని చేయండి. ప్రణామం. దయచేయండి. గౌతమునికి ప్రణామములు. నేను సారిపుత్రుడను, ఇతను మౌద్గలాయనుడు. మేము సకల వేదశాస్త్ర పారంగుతులం. మేము మహాముని సంజయుల శిష్యులం. మాకు అత్యంత ఆశ్చర్యంగా ఉన్నది. గయా కాశ్యపుడు, నదీ కాశ్యపుడు, ఉరివేల కాశ్యపుడు యజ్ఞాదులను త్యజించి తమ మార్గమును స్వీకరించారట. మేము తమ శిష్యులు అశ్వజిత్ వాసువులను నిన్న రాజగృహంలో కలుసుకున్నాం. వారి వలనే తమ గురించి తెలిసింది. భగవన్, తమరి మోక్ష మార్గమును అనుసరించాలని ప్రగాఢముగా వాంఛిస్తున్నాం. బ్రాహ్మణులారా, ఈ బుద్ధుడు పునర్జన్మకు కారణమును కనుగొన్నాడు. జన్మరాహిత్య మార్గమును సాధించాడు. మీరు కూడా వాటిని తెలుసుకోవాలి. భగవన్, తమరు మాకిచ్చే ఉపదేశమేమిటి? ఓ బ్రాహ్మణులారా, మన కంటికి గోచరించున్నది అశాశ్వతమైనది. వాటిలో ఎలాంటి తత్వము సత్యమూ లేదు. సకల దుఃఖాలకు హేతువులు. దుఃఖము కోరిక పరిణామమే. మన కోరికలను నాశనం చేయడం ద్వారా పునర్జన్మ, దుఃఖము నశించగలవు. ఇదే బుద్ధుడి మార్గము. మమ్మలను తమ శిష్యులుగా స్వీకరించండి. ప్రియ భిక్షువులారా, ఈ 2 బ్రాహ్మణులే నా బోధనలను ప్రచారం చేస్తారు. వీరికి ప్రవ్రజ్ఞ ఇస్తున్నాను. నేనెంతగానో ఆశించాను. సిద్ధార్థుడు కపిలవస్తుకు సమ్రాట్ కాగలడని. కానీ నేడు ఈ నగర వీధులలో భిక్షాటన చేస్తున్నాడు. ఈ శుద్ధోదనుడి వద్ద గల సంపదతో ఈ భరత ఖండంలో భిక్షువులందరికీ కోరినంత భిక్ష వేయవచ్చు. మహామంత్రి, నా మనసు ఆ చింతతో సంతాపభరితమయ్యింది. వెళ్ళండి, వెళ్ళి వారిని తీసుకురండి. ఆజ్ఞ ప్రభు. భగవన్, తమరు తమ మాత, పిత, సతీ సుతులను పరిత్యజించారు. మళ్ళీ తమరు వారిని సందర్శిస్తారా? ఇప్పుడు మీరు విరాగి కదా. కావచ్చు, కానీ నేను వారికి సాంత్వన కలిగించడమే నా కర్తవ్యం. నేను వారిని ఎంతగానో బాధ పెట్టాను. దేవి యశోధరకు
ఉపశమనం కలిగించాలి. ప్రణామం మహాత్మా, ఆసీనులు కండి. మహాత్మా, ఒకవేళ తమరి ఆశయం సఫలమైతే మీరు కపిలవస్తులోనే ఉండి ప్రజలను కలుసుకోవచ్చు. నేను వృద్ధుడనయ్యాను. మీ తల్లికి మీ భార్యకు స్వాంతన కలుగుతుంది. ఓ రాజా, ఇప్పుడు నాకు కపిలవస్తుతోనూ మీ కుటుంబంతోనూ ఎలాంటి సంబంధమూ లేదు. దేశాటన భిక్షాటనలే నా ధర్మం. గౌతమ బుద్ధ, ఇన్ని సంవత్సరాలుగా యశోదర మీకోసం వేచి ఉండి ఈ స్థితికి వచ్చింది. ఉపవాసాలుంది. చూడండి ఆమె స్థితి ఎలా ఉందో. కేవలం రాహులుడి కోసమే ఆమె మీ వియోగాన్ని భరించింది. వెళ్ళండి, వెళ్ళి ఆమెను ఓదార్చండి. స్వామి, యశోధర, లోకం పట్ల నా కర్తవ్యం కోసం నేను నిన్ను త్యజించవలసి వచ్చింది. మనకు అత్యంత ఆప్తులెవరైనను మరణిస్తే దుఃఖించడం సహజమే. నీ వియోగ కారణం నా వైరాగ్యమే కాని ఇది నీవు భర్తను కోల్పోవడం కాదు. శోకించటం వ్యర్థం. ఆత్మ పరిశోధన చేసుకుని సత్యపథమును అనుసరించు. ప్రణామం పితామహ. రా రాహుల, రా. వత్స, ఇప్పుడు నీవు కపిలవస్తుకి ఉత్తరాధికారివి. వెళ్ళి నీ తండ్రిని కలుసుకో. అటులనే పితామహ. రాహుల, నీ పితృదేవులకు ప్రణామం చేయి. ప్రణామం పితృదేవా. ప్రతి పుత్రుడికి తన తండ్రి సంపదపై అధికారం ఉన్నది. రాహుల, నీ హక్కుని సాధించుకో. నీ సంపత్తిని కోరుకో. ప్రియ రాహుల, నీ మాట సత్యమే వచించినది. నీకు నా సంపత్తి పైన పూర్తి అధికారమున్నది. ఇంతవరకు ఏ తండ్రి కూడా తమ పుత్రులకివ్వని సంపదను నీకివ్వనున్నాను. అది శాశ్వతమైన సంపద. దానిని స్వీకరించేందుకు నీవు సన్నద్ధం కావలను. అటులనే పితృదేవా. ప్రణామములు స్వామి. ప్రణామం ఆయుష్మాన్. నా పేరు ఆనందుడు. వీరు అనిరుద్ధుడు, కింబళ, భద్రకుడు, భృగు. మేము కపిలవస్తు శాక్యరాజకుమారులం. మా సోదరుడు బుద్ధుడిని కలుసుకోవాలనొచ్చాం. భగవన్, తమరు సమస్త లోకానికి ముక్తి జ్ఞాన మార్గములు చూపించారు. మాకు ప్రేరణ కలిగించారు. మాకు ప్రవ్రజ్ఞనివ్వండి. ఉపాలి, నీవెందుకొచ్చావు? భగవన్, నన్ను కూడా శాక్యరాజకుమారులను అనుసరించనివ్వండి. నేను భిక్షువుగా మారి తమరిని సేవిస్తాను. ఉపాలి, నీవు చెప్పింది నిజమే. నీ దగ్గర ఏ సంపద లేదు, అంతరంగమందు ఎటువంటి లాలసా లేదు. నీ ప్రవరజ్య గౌరవప్రదమైనది. సారిపుత్ర, ఆజ్ఞ భగవన్. నా శాక్య సోదరులకు సన్యాస దీక్ష రేపు ఇవ్వగలను, కానీ ఉపాలికి ఈ క్షణమే ఇస్తాను.
చిత్తం భగవన్. భగవన్, ఉపాలి మా అందరికంటే మీకు అగ్రశ్రేణి శిష్యుడు కాగలడు. నన్ను ఎందుకు పిలిపించారు పితృదేవా? కారణం తెలుసుకోవచ్చా? అవును అజాతశత్రు. రాజ్యము, పాలనా దక్షత, రాజయోగ్యతకు ప్రామాణికాలు మన పూర్వీకులు అధిష్ఠించిన ఆ సింహాసన కీర్తిని పరిరక్షించాలి. నేను వృద్ధుడనయ్యాను. ఇక ఈ రాజకార్యములను అది నిర్వహించలేను. మాకు తెలుసు. మా కర్తవ్యాన్ని మేము నిర్వహించాలనుకుంటున్నాం. నాకు తెలుసు కుమారా. రాజగృహ సింహాసనం నీకోసం నిరీక్షిస్తున్నది. తథాగతునికై నా మనసు తపిస్తున్నది. ఒక రాజు తన కర్తవ్య నిర్వహణలో ఎవరి మార్గమును అనుసరించరాదు. ఆధ్యాత్మిక చింతనకే గురువును ఆశ్రయించవలను. చూడండి పితృదేవా, నా కర్తవ్యం నాకు తెలుసు. మీరు దేవదత్తుని గురించే కదా ప్రస్తావిస్తున్నది. ఆయన నాకు గురువు, అది సత్యము. ఆయన నాకు అత్యంత శ్రేయోభిలాషి. నీ శ్రేయోభిలాషిని నేను కుమారా. రేపు నీ రాజ్యాభిషేకానికి శుభదినం. మనం రేపు బుద్ధ భగవాన్ని ఆశీస్సులు పొందుదాం. అమ్మా, తండ్రిగారిని నేను చూచి నేటికి 7 రోజులైంది. నాతో నీవు చెప్పావు కదా వారి నుండి వారి సంపదను కోరమని. ఇప్పుడు వారు కపిలవస్తులోనే ఉన్నారు. వారు నన్ను పిలిపించారు. నన్ను అక్కడికి వెళ్ళుటకు అనుమతినివ్వు. రాహుల, నీ పితృదేవులు నన్ను వదిలి వెళ్లారు. అప్పటి నుంచి నేను ఒంటరినయ్యాను. ఇప్పుడు నీవు వెళ్ళడం నన్నంతగా బాధించదు. నీవు లేకుండా జీవించే ప్రయత్నం చేస్తాను. ఈశ్వరుడు నీకు దీర్ఘాయువుచ్చుగాక. ప్రణామం. విప్రోత్తములారా, మీ సందేహములు ఏమిటి? భగవాన్, మా జీవితాలు వేదాలపై ఆధారపడి ఉన్నాయి. మా విశ్వాసంతో మీరేకీభవిస్తారా? మహర్షులైన గౌతమ, వశిష్ఠ, జమదగ్ని, విశ్వామిత్రాదులు వేద మంత్రద్రష్టలు. వారు ఎటువంటి జీవితాన్ని సాగించారు? మీలాగా పట్టు వస్త్రములు, ఆభరణములు ధరించారా? లేదు భగవాన్. వారేమైనా రథాలను అధిరోహించారా? లేదు భగవాన్. వారేమైనా మీ వలె రుచికరమైన భోజనాదులు ఆరగించారా? ధనికులైన బ్రాహ్మణుల వలె దివ్య భవనాలలో నివసించారా? లేదు లేదు భగవాన్. మీరు వారి యొక్క మంత్రోచ్చారణ, వారి తపస్సు, వారి ఆదేశాలు, వారి జీవనశైలినేవైనా ఆచరిస్తున్నారా? కానీ మీరు కేవలం మంత్రోచ్చారణ చేసి దేవబ్రహ్మలోకాలను చేరాలని ఆశపడుతున్నారే? మాకర్థమైంది భగవాన్. తమ దివ్యోపదేశం చేత జీవన పరమార్థాన్ని గ్రహించాం. ధన్యులం. మహారాణి, నాకిక ఎంతో సమయం లేదు. బుద్ధుడికి వర్తమానం అందినదా? స్వామి, తమరు అలా అనవద్దు. మీరు 100 ఏళ్లు జీవించాలి. మహామంత్రి స్వయంగా వాని వద్దకు వెళ్లారు. స్వామి, సిద్ధార్థుడు నేడు బుద్ధుడు కదా, అతడొక పుత్రుడిగా రాగలడా?
ఆయుష్మాన్ భవ. బుద్ధునికి నా ప్రణామములు. నాకు అంతిమ ఘడియలో ఆసన్నమయ్యాయి. నా వంశానికి ఉత్తరాధికారులైన వారందరూ నన్ను వదిలి వెళ్ళిపోయారు. నా పత్ని ప్రజాపతి, నా కోడలు యశోధర మాత్రమే నా తోడ ఉన్నారు. మహారాజా శుద్ధోదన, ఒకవేళ తమరి ఉత్తరాధికారులు తమతో ఉన్నప్పటికీ తమరు ఈ లోకాన్ని విడిచి వెళ్ళి వారికి దుఃఖాన్ని మిగల్చక తప్పదు. వారి గురించి శోకించకండి. నేను అనేక వత్సరములు తపస్సు చేసి విరాగినైనాను. తమరు తమ అంతిమయాత్ర యందు ఉన్నారు. ఏదైనా తమ దయే. నాకు ఎలాంటి దుఃఖమూ లేదు. అయినా మీకు తెలియనిది కాదు. సంప్రదాయానుసారం ఎవరి మరణాంతరమైనా అంతిమ సంస్కారం పుత్రులే చేయాలి కదా. ఈ సంప్రదాయములు మానవ స్వభావములో నాకు తెలిసినవి. అయినా నేనది ఆశించలేను కదా. నా పుత్రుడు, నా పౌత్రుడు కూడా నన్ను ఒంటరిని చేసి వెళ్ళారు. ఈ లోకములో ప్రతి వ్యక్తి ఒంటరివాడే. ఇప్పుడు నాకు అవగతమైనది. పితృదేవ, మహారాజా శుద్ధోదర, తమరి అంతిమ కోరిక అవశ్యం తీరుతుందా? ఏ విధంగా? ఈ బుద్ధుడు తమకు కుమారుడు కూడా. అతడు తన తండ్రి పట్ల కర్తవ్యాన్ని నిర్వర్తిస్తాడు. ఒకవేళ తమ మార్గం ఇందుకు అనుమతిస్తే నేను ధన్యుడనైనట్టే. నా మార్గమునకు నేనే సృష్టికర్తను. నా మార్గమే నా ధర్మము. నా మార్గం కారుణ్యపూరితం. కరుణ శోకము నుంచి విముక్తి కలిగిస్తుంది. భగవన్, రోహిణీ నదీ తీరంలో భయంకర యుద్ధ వాతావరణం నెలకొన్నది. ఏం జరిగింది? రోహిణీ నదీ జలాలను ఇరు రాజ్యాలు ఉపయోగిస్తున్నారు. ఈ ఏడాది వర్షాలు లేక నీటి మట్టం క్రమక్రమముగా తగ్గిపోవచ్చున్నది. ఇరు వర్గాల వారు ఆ జలాలను సమానంగా పంచుకోవచ్చునే. కోలీయులు శాక్యుల మధ్య సఖ్యత లేదు. ఇరుపక్షాలు ఆ జలాల మీద అధికారాన్ని కోరుతున్నాయి. భగవన్, ఇరుపక్షాలు నదీ తీరాన ఘర్షణకు దిగాయి. మంచినీటి కోసం కత్తులు దూసుకుని రక్తాన్ని చిందించబోతున్నారు. ఆగండి, ఈ హింసను ఆపండి. నాకు మీ వివాదం పూర్తిగా అర్థమైంది. మీ రెండు పక్షాలకు జలాలు అవసరం. మిమ్మల్ని ఒక ప్రశ్న అడగాలనుకుంటున్నాను. ఒక క్షత్రియ సైనికుని ప్రాణం ఖరీదెంత? అమూల్యం. ఒకవేళ అతడు యుద్ధ భూమిలో మరణిస్తే వారి కుటుంబం ఎంత శోకిస్తుంది? దానికి అంతులేదు. మరి అల్పమూల్య జలాల కోసం ఘర్షణ పడుతున్నారే, వాటి కోసం కొన్ని ప్రాణాలు బలైపోవడం న్యాయమేనా? ఒక కుటుంబంలో ఒక యువకుడు బలైపోతే ఆ లోటును మీరెవరైనా పూడ్చగలరా? లేదు భగవాన్, పూరించలేము. మరి ఇలా అనేక జీవితాలు ఇట్టి ఘర్షణలకు బలైతే ఆ కుటుంబాలకు ఎంత దుఃఖం కలుగుతుంది? అందుకని ప్రాణహాని కలిగించే ఘర్షణలకు దిగరాదు. భగవన్, మేము సత్యమును గ్రహించినాము. దీనికి పరిష్కారం ఏమిటి? సెలవేయండి భగవన్. జలాలు ఎవరికి చెందుతాయి? ఎవరికీ చెందవు.
మాకు అర్థం కాలేదు భగవన్. అంతా కొన్ని రోజులు నిరీక్షించి సంయమనం పాటిస్తే మీ ఇరు వర్గాలకు కూడా కావలసిన జలాలు లభిస్తాయి. సహనంతో వ్యవహరించినందువల్ల కలిగే నష్టమేమీ లేదు గదా. ప్రణామం. బావగారు, అనాథ పిండకులకు సమానమైన పరోపకారి, ధనికుడు, దాత మరెవరూ లేరు. తమరి ఈ కీర్తి నలుదిశలా మారుమ్రోగిపోతున్నది. స్వామి, మా సోదరుడు బుద్ధ భగవాన్ని మహత్తుని గురించి ప్రస్తావిస్తున్నారు. వారిప్పుడు రాజగృహం అందున్నారు. అవును బావగారు, అది సత్యమే. బుద్ధ భగవానుని వంటి మహాత్ముడిని తమరు దర్శించి తీరాలి. వారి యొక్క మహనీయతను ఏమని చెప్పగలం? తమరు వారిని ఒక్కసారి దర్శించినట్లయితే తమరి యొక్క సర్వస్వమును వారు కర్పించగలరు. దేవి, నేను భౌతిక సంపదనే ఇవ్వగలను, అది నశ్వరము. కానీ జ్ఞానులు తమ అనుచరులకు జ్ఞాన సంపదను ప్రసాదిస్తారు. అది శాశ్వతమైనది, అమూల్యమైనది. అంతేకాదు, రాజగృహ సామ్రాట్ బింబిసారుడు వారికి భక్తుడు, శిష్యుడును. అనేకులైన పండిత బ్రాహ్మణులు వారిని ఒక మహాయోగిగా, జ్ఞానిగా మరియు మానవజాతి ఉద్ధారకునిగా పూజిస్తూ ఆరాధిస్తున్నారు. మేము వారిని దర్శించాలనుకుంటున్నాం. అందుకు తగిన ఏర్పాట్లు చేయండి. బుద్ధ భగవానులు సంధ్యా సమయంలో తన భక్తులకు దర్శనమిస్తారు. నేనెవరినైనా సేవకుని వారి వద్దకు పంపి వారి దర్శనానికి ఏర్పాట్లు చేయిస్తాను. వలదు. మా కోరిక మేము వారిని అపరిచితులుగానే కలుసుకోవాలని. మహాత్ములు వ్యక్తులను చూడగానే వారి పూర్వాపరాలు తెలుసుకొనగలరు. నాకు తెలుసు, బుద్ధ భగవాన్లు తమరిని సులభముగా గుర్తించగలరు. బుద్ధుడు నా అసలు పేరుని గ్రహిస్తాడా? చూస్తాను. రేపు మేమే స్వయంగా రాజగృహానికి వెళ్తాం. ఆ మహాత్ముల్ని దర్శిస్తాం. ప్రణామం భగవన్. భగవన్, ఒక వ్యక్తి తమ దర్శనం కోరి వచ్చారు. శ్రావస్తిలో సంపన్నుడుగు వ్యాపారి. అతడి పేరు అనాథ పిండకుడు. మహాత్మునికి ప్రణామం. సుదత్త, రా సుదత్త. భగవాన్, క్షమించండి. భగవాన్, తమరు నా మనసు గ్రహించారు. నేను సందేహించాను, నా అసలు పేరుతో తమరు పిలుస్తారా లేదా అని. తమర్ని పరీక్షించినందుకు మన్నించండి. నేనెంతో భాగ్యశాలిని. అందువల్లే తమ దర్శన భాగ్యం లభించింది. నీ కోరికేమిటి సుదత్త? భగవన్, నేను శ్రావస్తి నివాసిని. తమరు మా ఇంటికి భిక్షకు రాగలరా? సుదత్త, నాకు నీ వద్దకు రావడం ఆనందం కలిగిస్తుంది. శ్రావస్తిలో సుందరవనమున్నది, జేతవనం. అది మా చాతుర్మాస్య దీక్షకు ఉపయుక్తం కాగలదు. జేతవనం శ్రావస్తి రాజకుమారుడు జేతునిది. నాకు తెలుసు. అతనక్కడకు నన్ను గతంలో ఆహ్వానించాడు, కానీ వెళ్ళలేకపోయాను. తమరు నన్ను ఆశీర్వదిస్తే నేనా వనమును తమ నివాసానికై తీసుకోగలను. ఆ కార్యమును సఫలము చేసుకొని తమ దర్శనానికి వస్తాను. యువరాజా జేత, మన ఒప్పందం ప్రకారం ఈ జేతవనంలోని 30 ఎకరములలో స్వర్ణముద్రలను పరిచాను. అనాథ పిండక, ఈ 30 ఎకరాల జేతవన భూమి ఇక మీ పరమైనది. అందువల్ల మీ ఇష్టానుసారం దీనిని సద్వినియోగపరచుకోండి. ధన్యవాదములు యువరాజా.
తమరి కృప వలన నా కార్యమునందు సఫలీకృతుడయ్యాను. తమరి జేతవనమును స్వీకరించి నన్ను కృతార్థుని చేయండి. సుదత్త, ఇందుకోసం నీవు నీ దగ్గర ఉన్నదంతయు అర్పించావు. భగవన్, నాదనేది ఏదైనా అది తమరిదే. భగవన్, నా స్వామి మోమున ఈ ఆనందోత్సాహాలను నేనెన్నడూ చూడలేదు. తమరు మా చిరుకానుకను స్వీకరించి మాకు శాశ్వత శాంతిని ప్రసాదించారు. ఉన్నదానిలో కొంత ఇవ్వడమనేది దానమవుతుంది. సుదత్తుడు తన సర్వమును మారు యోచన లేకుండా అర్పించాడు. ఇది ఒక అపూర్వ త్యాగం. భగవన్, సుదత్తుడొక వ్యాపారి కదా, మరో ఆలోచన లేకుండా ఇదెలా ఇవ్వగలిగాడు? అతనికి ఎలా సాధ్యమైంది? ఇది సాహసం, సచ్చేతన. భగవన్, సచ్చేతనంటే ఏమిటి? సచ్చేతనంటే మానవులకు ఈ ప్రపంచమందు తనదంటూ ఏదీ లేదనే జ్ఞానం. ఇదే తన లక్ష్యము, మార్గము కావలెను. జీవనయాత్ర ఇక్కడితో పరిసమాప్తమవుతుంది. భగవానులు 45 రోజులు రాజగృహం నుంచి శ్రావస్తి వరకు పాదయాత్ర చేశారు, కేవలం నన్ను ఆశీర్వదించుటకే. ఆ కరుణాసాగరుని ముందు ఏ త్యాగమైనను అల్పమే. సారిపుత్ర, ఆ అనాథ పిండకుని ద్వారా మనకు లభించిన ఈ జేతవనం అత్యుత్తమమైనది. ఈ వర్షాకాలంలో మనం ఇక్కడే వసిద్దాం. చిత్తం భగవన్. ప్రణామం. భగవన్, మీ దర్శనం కోరి ఒక స్త్రీ వచ్చినది. ఆమెను అనుమతించడానికి సంకోచముగానున్నది. ఎవరు ఆమె? భగవాన్, ఆమె పేరు ఆమ్రపాలి. ఆమె ఒక వేశ్య. వృత్తి యొక్క ఉచ్చ నీచాలు కర్మ అధీనంలో ఉంటాయి. అంతఃకరణ యొక్క ప్రవృత్తి మనుష్యులను వృత్తికి అతీతుల్ని చేస్తుంది. ఆమెను పంపించు. ప్రణామాలు భగవన్. నేను ధన్యురాలను. నాకు ఇటువంటి యోగ్యత ఉన్నదో లేదో నాకు తెలియదు. ఆమ్రపాలి, నీ ప్రార్థన ఏమిటి? భగవన్, నేను ఆమ్రపాలిని వైశాలి వాసిని. ఈ లోకం నన్ను వేసి అంటుంది. చరిత్రహీనురాలను. నీ కోరికేమిటి? తమరు నా గృహానికొచ్చి భిక్ష గ్రహిస్తే నేను ధన్యత చెందగలను. ఆమ్రపాలి, ఈ లోకమనుకునే దానితో నాకు పనిలేదు. రేపు నేను నా శిష్యులతో సహా భిక్షార్థినై నీ గృహానికి రాగలను. తమ దివ్య దర్శనం కోసం నిరీక్షిస్తుంటాను. ఇక నాకు అనుమతినియండి భగవాన్. భగవన్, ఆ అమ్రపాలి తమకు భిక్ష వేయటానికి యోగ్యురాలా? ఆయుష్మాన్, ఆమె ఇలా మారడానికి కారణం ఎవరు? ఈ సమాజం కాదా? కళంకవేదన ఆమెకుంటే ఆ దోషం వైశాలిదే. ఆమె నిష్కళంక. ఇక దీనిపై తర్కం అనవసరం. ఎవరు ఎంత పతనమైనా వారా స్థితి నుంచి ఉన్నత స్థితికి వచ్చే హక్కు ఉంది.
ఆమె నిష్కళంక. తమరు ఆమ్రపాళి భిక్షను స్వీకరించి కరుణాసముద్రులు అనిపించుకున్నారు. కానీ తమరు ఆమె నిష్కళంకితను ఎందుకన్నారు? ఆనంద, ఆమ్రపాలి తన పూర్వజన్మలో రాజగృహ ఉద్యానవనంలో నాళకుడనే ఒక తోటమాలి కుమార్తె. ఒకసారి ఒక మహర్షి వచ్చాడు. ఆమె అతడిని సత్కరించదలచింది. పుష్పాలు లభించక మామిడి పూతతో పాదార్చన చేసింది. సంతసించిన మహర్షి ఆమెనొక వరం కోరుకోమన్నాడు. భగవాన్, నా కోరిక ఏమిటంటే మరుసటి జన్మలో నేను అయోనిజగా జన్మించాలి. నా కుమారుడు యువరాజు కావాలి. ఆ ఋషి వరమిచ్చాడు. తరువాత ఏమైనది భగవాన్? ఆమ్రవనంలో మహానుడనే రాజ్యాధికారికి శిశువుగా లభించిందామె. వైశాలి ఆచారాలకు కట్టుబడి ఆ యువతిని ఆ నగర ప్రముఖులలో ఎవరో ఒకళ్ళు పరిణయమాడాలి. మహారాజు బింబిసారుడు మారువేషంలో ఒకసారి వైశాలి నగరానికి వచ్చి ఆమ్రపాలితో 7 రోజులు గడిపాడు. వారికొక కుమారుడు జన్మించాడు. నన్ను ఆమె మంచి మనసుతో సేవించింది. ఆమెకు ముక్తి లభించగలదు. భగవన్, తమరు కరుణా సముద్రులు. ఈ ఈ అభాగ్యురాలు ఆమ్రపాలి తమ రాకతో ధన్యురాలైనది. ఆమ్రపాలి, ఈ సమస్త మానవ జాతి అజ్ఞాన దుఃఖసాగరంలో మునిగిపోయి ఉంది. ఈ సమాజము నుండి నీవు శాంతి పొందాలని అపేక్షిస్తే అది వ్యర్థం. భగవన్, నా జీవితంలో సకల సుఖదుఖములు మాయమైనవి. ఇక ఈ ప్రపంచంతో నాకు ఎటువంటి అనుబంధమూ లేదు. మీరు నా గృహానికి వచ్చి చూపిన అపారమైన కృప నాకు అత్యంత శాంతిని ప్రసాదించింది. దీనిని స్వీకరించండి. నీకాశీస్సులందిస్తున్నాను. నీ సకల కోరికలు నెరవేరినాయి. నీ జన్మ యొక్క లక్ష్యం ఇచటనే సిద్ధించగలదు. భిక్షాం దేహి. చూడండి, ఈ లోకంలో సమస్త ఆదర్శ సోదరునకు దేవదత్తని ప్రణామములు. దేవదత్త, నీవు నా సోదరుడవు, కానీ నా ప్రియ శిష్యుడివి కాలేదు. బుద్ధ, నీవిప్పుడు నిర్బలుడవు, వృద్ధుడవు, పైగా రోగిష్టివి. ఈ విస్తృత బౌద్ధ సంఘమును నిర్వహించుట ఇక నీ వశము కానే కాదు. నీవు కేవలము ఆశీర్వదించగలవు. నా మాట విని ఈ సంపూర్ణ బౌద్ధ సంఘ నిర్వహణ భారమును ఇక నాకప్పగించు. దేవదత్త, ఈ సంఘములో సారిపుత్ర, మౌద్గలాయనుల వంటి విశిష్టులు, విద్వన్మణులు ఉన్నారు. వారికే ఆ భారము నేను అప్పగించలేదు. నీకెలా అప్పగింతును? నీకా యోగ్యత కూడా లేదు కదా. మాకు తెలుసు నీవు ఈ మాట అంటావని. దురాశతో జీవితాంతము ఈ పదవిని వాంఛిస్తున్నావు కదూ. బుద్ధ, నేటి నుంచి నీ సంఘాన్ని పరిత్యజిస్తున్నాను. నేనే ఒక సంఘాన్ని స్థాపిస్తాను. దాని గురువును నేనే, అధిపతిని నేనే. చూస్తూ ఉండు. నీ శిష్యులను నా శిష్యులుగా చేసుకుంటాను. నీ శిష్యులే కాదు, వారి వారసులు నా శిష్యులవుతారు. మహారాజు బింబిసారుని యొక్క కుమారుడు అజాత శత్రువు నా శిష్యుడిగా మారలేదా? చూస్తూ ఉండు, చూస్తూ ఉండు.
శిష్య అజాత శత్రు. పితృదేవా, నన్ను నా గురువు దేవదత్తులు పిలుస్తున్నారు. నేను వారి వద్దకు వెళ్తున్నాను. భగవన్, నాకు శాంతిని ప్రసాదించు. భగవన్, తమరి ధర్మాన్ని ప్రచారం చేస్తూ 20 వత్సరములుగా యాత్రలోనే గడుపుతున్నారు. తమను సేవించడానికి తమ సమీపమున ఎవరూ లేకుండా పోయారు. నేను తమ దగ్గరే ఉండి స్వయంగా సేవించాలనుకుంటున్నాను. ఆనంద, నేను చాలా రోజులుగా నీలాంటి వ్యక్తి కొరకై అన్వేషిస్తున్నాను. నీకంటే తగిన వారెవరు? శిష్య అజాత శత్రు, రా నా సమక్షానికి రా. గురుదేవ, బింబిసార మహారాజు కారాగారంలో హత్య చేయబడ్డారు. వెళ్ళు. బింబిసారుని హత్య మా తొలి విజయం, ఈ దేవదత్తుని తొలి విజయం. ఇప్పుడు నన్నేం చేయమంటారు గురువర్య? అజాత శత్రు, నీ తండ్రి బింబిసారుడు బుద్ధుని వలన అత్యంత ప్రభావితుడై వచ్చాడు. ఇప్పుడు అతని సేవలో ఉన్నాడు. ఈ కారణం వల్లనే మీ ఆదేశానుసారం నేను నా తండ్రిని హత్య చేశాను. ఈ కారణంగానే నీవిప్పుడు సురక్షితంగా ఉన్నావు. పితృహత్య పాపం కాదా? నువ్వే పాపము చెయ్యలేదు అజాత శత్రు. ప్రతి ఒక్క రాజు ఏదో ఒక మూల్యమును చెల్లించి ఆత్మరక్షణ చేసుకునవలెను. నా మాతృమూర్తి మిక్కిలి దుఃఖిస్తున్నదే. అజాత శత్రు, నీవేదో భ్రమలో ఉన్నావు. బుద్ధుడు శక్తిశాలి కాడు. అతని శక్తిశాలి అయితే నీ తండ్రిని ఎందుకు రక్షించలేదు? పైగా నీ తండ్రి అతని భక్తుడు కదా. సత్యమే, సత్యమే. మీరు సత్యమే వచించారు గురుదేవా. బుద్ధుడికి సమాజంలో విశిష్ట స్థానం ఉంది. మేమతనితో చెప్పాం, అతని భారాన్ని స్వీకరించి మేమే నిర్వహిస్తామని. ఆ యోచనను అతను ఏమాత్రమూ మన్నించలేదు. పైగా నన్ను అవమానించాడు. బుద్ధుడు విరాగి కాడు. కానీ ఎంతో మంది పండిత బ్రాహ్మణులు తమ వైదిక ధర్మమును పరిత్యజించి ఆ బుద్ధిని మార్గమును అనుసరిస్తున్నారే. అజాత శత్రు, బుద్ధుడు తన చతురోపాయాలతో మహామహులను దుష్ప్రభావితం చేస్తున్నాడు. నేనొకసారి ఆయనను కలుసుకొని ఆయన గురించి మరింత క్షుణ్ణముగా తెలుసుకోవాలి. సావధానం, సావధానం అజాత శత్రు. నీవే వాడి మాయలో చిక్కుకుంటావేమో. నేను నిన్ను హెచ్చరిస్తున్నాను. బుద్ధుని పట్ల జాగ్రత్త సుమా. ఆనంద, భగవన్, ఎవరో వస్తున్న సవ్వడి వినవస్తున్నది. భగవన్, నా మాత, తమ మాత, మహారాణి గౌతమీదేవి, యువరాణి యశోధర, జనపద కళ్యాణి, ఇంకా ఎందరో స్త్రీలు వస్తున్నారు. ఆనంద, నీకు బాగా తెలుసు కదా, వారికి ఇదివరకే ప్రవజ్యమివ్వడానికి నిరాకరించాను. మాత ప్రజాపతి తమకు జన్మతః సంరక్షకురాలు. ఆమె తన ప్రేమనంతా మీకే సమర్పించింది. ఇప్పుడు ఆమె వద్ద ఏమయ్యనూ లేదు. ఆమె ఏమయ్యనూ పొందలేదు. ఆమెకిప్పుడు ప్రపంచం నుంచి విముక్తి కావాలి. మీరీ ముక్తి మార్గాన్ని లోకానికి అందించారు.
భగవన్, ఈ ప్రపంచాన్ని పరిత్యజించి వైరాగ్యాన్ని పొంది ఆశా ఇచ్ఛా లేక ఆమె తమ కృపావీక్షణాలకై నిరీక్షిస్తున్నది. నన్ను క్షమించండి. నా ఉద్దేశం, ఇది మన కర్తవ్యం. వారి సేవలకు ఫలితం లభించాలి. గౌతమీమాత ఎంతో దూరం పాదయాత్ర చేసి వచ్చింది. ఆమె సుకుమార పాదాలు రక్తసిక్తమైనవి. దేవి యశోదర స్థితి అలాగే ఉన్నది. ఆనంద, ఇప్పుడు నేను నా నిర్ణయాన్ని మార్చుకోక తప్పదు. అంతకంటే మరో మార్గము తెలియడం లేదు. వారు సంఘంలో ప్రవేశించవచ్చు, కానీ స్త్రీలకు నియమాలు వేరుగా ఉంటాయి. భగవన్, సంఘంలో స్త్రీల ప్రవేశానికి తమరెలా అనుమతించారు? ఏది జరిగినా అది సంఘ భవితవ్యమే. భగవన్, మరి దీని పరిణామము? స్త్రీల సంఖ్య అధికమవుతుంది. ఏ దుర్గమందైనా బాలలు స్త్రీలు అధిక సంఖ్యలో ఉంటే అది బలహీనపడుతుంది. వారి వలన దుర్గము ఎలా బలహీనమవుతుంది భగవన్? ఎలాగంటే స్త్రీలు బాలలు ఉంటే దుర్గమునకు రక్షణ కొరవడుతుంది. వారికే రక్షణ అవసరమవుతుంది. నా ఆశయం ఒకనాడు ఈ మార్గము 1000 సంవత్సరములు సాగవలెనని. కానీ ఈ పరిణామం వలన ఈ సంఘం సగకాలమే, అనగా 5 శతాబ్దాలే మనగలదు. తథాగత, నేను అజాతశత్రువును, బింబిసార మహారాజు కుమారుడను. తమరు వచించారట తమరి మార్గం యొక్క సృష్టిగత తామేనని. అందులకు ప్రమాణమేమిటి? నా అనుభవమే. తమ మార్గము పూర్తిగా కల్పిత భావనతో కూడినది. ఈ ప్రపంచం కేవలం దుఃఖమయమా? అవును. కానీ ఇక్కడ ఆనందము ఉన్నదే. అది అశాశ్వతం, అస్థిరం. తమ పుణ్యముతో మనుష్యులు శాశ్వత ఆనందమును పొందగలరు. కానీ మృత్యువు నిశ్చయం. అదే దుఃఖం. ఆనందమును పొందడానికి యజ్ఞాతి మార్గములున్నవే. మనుజుడు ఆనందం వెనక పరుగులు తీస్తాడు. ఇందులో దోషమేమున్నది? ఆనందాన్వేషణ, దాని అనుభవము దుఃఖమయములే. అదే శాశ్వత సత్యం. నాకు అవగతమైనది గౌతమ. కానీ నాకు సన్యాస మార్గము పట్ల కొన్ని సందేహములున్నవి. ఏమిటవి? మీ శ్రమణ భిక్షువులు ఏమీ చేయరు, ఏమీ సంపాదించరు, ఎవరికీ సేవ చేయరు. దీనికి మీరేమంటారు? మరి నీవు ఏ ఆచార్యులతోనూ ఈ విషయమై చర్చలు జరపలేదా? పూర్ణ కశ్యపుడు, మస్కరీ కోసాలుడు, అజితకేశ కంబళులతో వారి యొక్క అక్రియావాదము, ఉచ్ఛేదవాదముల గురించి చర్చించాను. కానీ ఈ ఆచార్యులెవరూ నా సందేహములను నివృత్తి చేయలేదు. మీరైనా నా సందేహములను తీర్చగలరా? నా మార్గములో శ్రమణులకు అత్యంత ముఖ్య పాత్ర ఉన్నది. వారు తమ కోరికలపై విజయాన్ని సాధించారు. శ్రమణులు గృహస్థులకు సత్యత్యాగముల ప్రేరణ కలిగిస్తారు. వారు స్వయంగా శాంతస్థితులు. గౌతమ బుద్ధ, తమరు నా సందేహములన్నింటినీ మటుమాయం చేశారు. నేను తమ మార్గమునే శరణు కోరుతున్నాను. నీవు పాపమే చెయ్యకుంటే నీకు పరమపదమే ప్రాప్తించెడిది. నేను నా తండ్రిని హత్య చేసిన పాపానికి పశ్చాత్తాపడుతున్నాను. అది నాకు తెలుసు. కానీ నీవది దేవదత్తుని ప్రేరణతోనే చేశావు. నీవొక శిష్యుడిగా అతడిని అనుసరించావు. ఈ అపరాధ భావన రాత్రి పగలు నన్ను వేదనకు గురిచేస్తూ అశాంతి కలిగిస్తున్నది. ఈ పాపానికి
అధిక బాధ్యత దేవదత్తుడే వహిస్తాడు. ఏ గురువు ఈర్ష్య, అహంకారము, అసూయలను మరో గురువు పట్ల కలిగి ఉంటాడో అటువంటి గురువు తన శిష్యులను దుర్మార్గులుగా మారుస్తాడు. రాజా, శాంతి అహింసా మార్గాలను అనుసరించి నీ పాపములను తొలగించుకో. నీకు భవిష్యత్తున్నది, దేవదత్తుడికి లేదు. ప్రభు, భయంకర హంతకుడు అంగుళీమాలుడు జేతవనంలో ప్రవేశించాడు. అతడు అమాయకులను హత్య చేసి వారి అంగుళీములను హారముగా వేసుకుంటాడు. బుద్ధ, నీకేం కావాలి అంగుళిమాల? బుద్ధ, నేను హత్య చేయాలని వచ్చాను. నేను నీ వేలును ఖండించి ఈ మాలలో వేసుకోవాలనుకుంటున్నాను. ఇక ఆలస్యమెందుకు? నీ కోరిక నెరవేర్చుకో. నాకే అభ్యంతరమూ లేదు. అంటే నన్ను చూస్తే భయం కలగడం లేదా? ప్రజలు నా పేరు వింటేనే భయకంపితులవుతున్నారే. నిన్ను చూసి నాకెట్టి భయమూ లేదు అంగుళిమాల. నీవే భీతిల్లి అశాంతితో ఉన్నావు. ఏమంటున్నావు బుద్ధ? ఈ అంగుళీమాలుడికి భయమా? నీవు నన్ను పరిహసిస్తున్నావా? నీవు చేయు హింస వెనుకనే నీ భయము దాగి ఉన్నది. నీకు తెలుసా బుద్ధ, నేను నిన్ను హత్య చేస్తే దానితో 100 మందిని చంపాలనే నా లక్ష్యం పూర్తవుతుంది. దీని వలన నీకు లాభమేమిటి? దీని వలన నీవు మరింత భయానికి, అశాంతికి గురవుతావు. అశాంత? ఎందుకు కలుగుతుంది అశాంతి? నీవు చేసిన హత్యలకు నీవు జీవితాంతం పశ్చాత్తాపపడతావు. నీ జీవితం నరకమవుతుంది. నిన్ను భయం వెన్నాడుతుంది. ఎందుకు? ఎందుకంటే నీవాశ్రయించిన హింసా దౌర్జన్యం తిరిగి నీ వద్దకే వస్తాయి. అయితే మరి నన్నేం చేయమంటారు? ఈ హింసా మార్గమును వీడు, నవ్య జీవితాన్ని ప్రారంభించు. కానీ ఇదెలా సాధ్యపడుతుంది? హింసాద్వేషాలను త్యజించడం వలన నీ మనసుకు శాంతి లభిస్తుంది. నాకు జ్ఞానోదయమైంది. నేను వాస్తవాన్ని గ్రహించాను. నన్ను కనికరించండి. తమ దయా కరుణల రక్షాకవచాన్ని ప్రసాదించండి. దయచేసి తమరు నా పాపాలను క్షమించగలిగితే తమ సన్నిధిలో దీక్ష తీసుకుంటాను. నేటి నుంచి నీ పేరు అంగుళీమాలుడు కాదు, అహింసకుడు. అహింసా పథమున పయనించి నిర్వాణమును పొందు. భంత్, నాతో కలిసి ఈ మహామంత్రమును ఉచ్చరించు.
బుద్ధం శరణం గచ్ఛామి. బుద్ధం శరణం గచ్ఛామి. ధర్మం శరణం గచ్ఛామి. సంఘం శరణం గచ్ఛామి. ధన్యుడను. భగవాన్, మీరు శోధించి మానవ జీవితంలో దుఃఖం తప్ప మరేమీ లేదన్నారు. ఉత్తములైన వారు ఆనందపూర్వకమైన జీవితాన్ని అనుభవించి వైదిక యజ్ఞ ఫలాలతో స్వర్గలోక ప్రాప్తి పొందుతారు. ఇందులో దోషమేముంది ప్రభు? బ్రాహ్మణులారా, మీరెవరైనా చూశారా స్వర్గం ఎలా ఉంటుందో? లేదు భగవాన్. మీకు యోగ శిక్షణనిచ్చిన మీ ఆచార్యులు ఎవరైనా స్వర్గాన్ని చూశారా? లేదు భగవాన్. కనీసం స్వర్గాన్ని చూసిన అన్యులెవరైనా మీకు తెలుసా? లేదు భగవాన్. స్వర్గము గురించి తెలియకుండా, ఆ జ్ఞానం లేకుండా మీరు యజ్ఞం చేస్తే ఫలితమేమిటి? అయితే భగవాన్, స్వర్గం అనేదే లేదంటారా? నేను స్వయంగా స్వర్గాన్ని చూశాను. మీరందరూ మీ కళ్ళు మూసుకోండి, మీరు స్వర్గాన్ని చూడగలరు. భగవాన్, మేము స్వర్గంలోని ఆనందాన్ని చూచాం. అప్సరసలు, దేవతలు, అక్కడ ఐశ్వర్యాన్ని, అమృతాన్ని చూచాం. మేము స్వర్గం నుంచి జీవుల పతనాన్ని కూడా చూచాం భగవాన్. మేము ఏ మార్గమును అనుసరించాలి? నా యొక్క మార్గము ముక్తి మార్గము. పునర్జన్మ చక్రము నుండి విముక్తి కలిగించేది. దాన్ని అనుసరించి నిర్వాణమును పొందండి. భగవన్, ప్రసేనజిత్తు మహారాజు తమ దర్శనం కోరి వచ్చారు. ప్రణామం భగవన్. భయంకర హంతకుడు అంగుళీమాలుడు చాలా కాలంగా మా సైనికుల నుంచి తప్పించుకు తిరుగుతున్నాడు. మాకు అందిన సమాచారం ప్రకారం అతడు తమ రక్షణలో ఉన్నాడట. లేదు రాజా, హంతకుడు అంగుళీమాలుడు ఇప్పుడు నా రక్షణలో లేడు. అపరాధి అయిన అంగుళీమాల అంతమైనాడు. పశ్చాత్తాపాగ్నిలో దహించబడి అంగుళీమాలుడు పునర్జన్మను పొందాడు. నేను వానిని క్షమించాను. ఇప్పుడు అతడు అపరాధి కాడు, ఒక భిక్షువు. భగవన్, కేవలం పశ్చాత్తాపముతో అపరాధి శిక్ష నుండి రక్షణ పొందితే, ఈ క్రమంలో అపరాధులందరినీ క్షమిస్తూ పోతే ధర్మాన్ని, ప్రజల్ని రక్షించడం ఎలా సాధ్యపడుతుంది? దయా, కరుణ, క్షమాశక్తుల ద్వారా పశ్చాత్తాప భావన అపరాధులలో కలిగించి ధర్మస్థాపన, ధర్మరక్షణ చేయవచ్చు. ఇది సంభవేనంటారా? దయా, కరుణ, క్షమలతో దుష్టశక్తులపై విజయం సాధించవచ్చును. అప్పుడిక శిక్ష విధించే ప్రసక్తి తలెత్తదు. భగవన్, అపరాధి బోటకపు పశ్చాత్తాపంతో వంచించి శిక్ష నుంచి తప్పించుకోవచ్చును కదా? ఏ దేశ ధర్మమైనా ఆ దేశ రాజు ప్రవర్తనతో ముడిపడి ఉంటుంది. ఎందరో రాజులు తమ అహంకారంతో, యుద్ధకాంక్షతో హంతకులుగా మారారు. వారు పశ్చాత్తాపం పొందుతారా? భగవన్, నేనొక హంతకుడను. అనేక అపరాధములను చేశాను. నాకు శిక్ష తప్పక పడవలసిందే. చివరకు అది మరణశిక్ష అయినా సరే. నేనందుకు సిద్ధంగా ఉన్నాను ప్రభు. నేడు నాకు ఏ భయము లేదు, ఎలాంటి అశాంతి లేదు. నాలో పూర్తిగా భయం నశించింది. ఇది నిజమైన పశ్చాత్తాపం కాదా? భగవన్, నన్ను క్షమించండి. తథాగతుడు నిన్ను రక్షించాడు. నిన్ను శిక్షించవలసిన అగత్యము లేదు. నీవు ముక్తుడవైనావు. భగవన్, ఇప్పుడు నేను మానవుల్లో నిజమైన పశ్చాత్తాపాన్ని దర్శించాను. నాకు అనుజ్ఞ ఇవ్వండి. ప్రణామం.
శిష్యులారా, జనన మరణములు నిత్యములు, అనివార్యములు. ప్రభు, ఒక దుర్వార్త. చెప్పు ఆనంద, ఏమిటా వార్త? మన ప్రియ రాహులుడు ఇక లేడు. ఏది జరగాలో అదే జరిగినది. ప్రియరాహులిని నిర్వాణం ఇట్టిది. దేవి యశోధరకు ఈ దుఃఖమును ఓర్చుకునే శక్తి కలగాలి. ఆనంద, సంఘమునకు మూలస్తంభాలైన సారిపుత్రుడు మౌద్గలాయనుడు పునర్జన్మ చక్రము నుండి ముక్తులై నిర్వాణమును పొందారు. ఆనంద, భగవన్, ఇక నా జీవితములో 100 దినాలే మిగిలాయి. ఇక మనమందరము వైశాలి నగరమును విడిచి వెళ్లాల్సిన సమయం వచ్చింది. కుశీనగరానికి బయలుదేరాలి. భగవన్, తమ లక్ష్యం నెరవేరినదా? దానికో అంతము లేదు. ఎవరైతే ఈ ప్రపంచంలో తమ లక్ష్యం పూర్తయిందని భావిస్తారో వారు ముక్తులవుతారు. లక్ష్యం పూర్తి కాలేదని ఎవరికైతే అనిపిస్తుందో వారికి పునర్జన్మ తప్పదు. భగవన్, తమరు సంఘానికిచ్చే ఆదేశం ఏమిటి? నేను ఇప్పటి వరకు చాలా వచగించాను. నేనేదైతే బోధించానో, ఏది నేర్పించానో అదే నా మార్గం. ఒక్క విషయం గుర్తుంచుకోండి, నా అనంతరం నా పేరుతో ఎవరు ఏం పలికినా అవి నా మాటలుగా భావించరాదు. భగవన్, నాకు అర్థమైనది. తాము మాకు మార్గాన్ని చూపారు. ఈ సంఘం విస్తృతంగా వ్యాప్తి చెందాలి. అందుకు ఒక పదనిర్దేశకుడు కావాలి, ఉత్తరాధికారి. ఆనంద, సారిపుత్రుడు మౌద్గలాయనుడు నన్ను అర్థం చేసుకున్నారు, నన్ను అనుసరించారు. కానీ ఇప్పుడు వారు లేరు. తమరి ఆంతర్యం ఏమిటి? తమకు ఏ ఉత్తరాధికారి అవసరం లేదా? అంటే ఈ కపిలవస్తు రాజసింహాసనానికి ఉత్తరాధికారి లేనట్లేనా? జరగవలసింది ఇదేనేమో. మహారాజు సిద్ధోధనుడు, ప్రజాపతీదేవి, యశోధర, రాహులుడు, నందుడు వీరందరికీ నిర్వాణం లభించిందో లేదో నాకు తెలియదు. అనేక మంది శాక్యుల హత్యలను చూసిన కపిలవస్తు నగరం ఒకప్పుడు ఇంద్రుని పట్టణాన్ని తలపించిన ఇప్పుడు నాశనమైంది. నాకు తెలుసు. వీరందరి కోసం శోకించకు. నీకేమనిపిస్తోంది? ఇదంతా నా వలనే జరిగిందనా? ఆనంద, ఒక్క మాట సదా గుర్తుంచుకో. అందరం ఈ లోకాన్ని వీడవలసింది. నేను తమను అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నాను. నేను సదా బుద్ధుడిని తెలుసుకునే ప్రయత్నమే చేస్తాను. ఎప్పుడూ నీ లక్ష్యం అదే ఆనంద. ప్రియ రాజకుమారులారా, యవ్వనం, ఆనందం, భోగలాలస క్షణికములు. జీవన పరమార్థమును గ్రహించండి. మీ కర్తవ్యమును నిష్ఠతో పాలించండి. మృత్యువునకు ఎందుకు భయపడతావు? ఇది సహజము. ధర్మచింతన చేయి. ఈ శరీరం అశాశ్వతమని గ్రహించు. నీ బాధలు తొలగిపోతాయి.
మనం పావా, భండ, జంబూ గ్రామాలను దాటి వచ్చాం. కుశీనగరం 6 యోజనాల దూరంలో ఉన్నది. తమరు అలసినట్లు కనిపిస్తున్నది. ఇది శరీర స్వభావం. భగవన్, మేము తమ మాటల్లో ఆంతర్యాన్ని ఎలా గ్రహించగలం? ఈ ప్రపంచాన్ని అర్థం చేసుకుని కర్మ పరిణామాన్ని గ్రహిస్తే నన్ను అర్థం చేసుకున్నట్టే. భగవన్, వైదిక మార్గము శాశ్వతముగా అంతరించినట్లేనా? అది నేను రూఢిగా చెప్పలేను. వారికి చేతననిచ్చాను. భగవన్, తమ కృప వలన బ్రాహ్మణులు, పతిత స్త్రీలు, రాజులు, రాణులు, సమాజంలోని అన్ని వర్గాలు సహజీవనం సాగిస్తున్నారు. ఆనంద, ఒకటి గుర్తుంచుకో, జీవితంలోని ప్రతి యాత్ర, ఘట్టము లౌకిక జీవనంతో ముడిపడి ఉంటాయి. వాటికి ఎటువంటి ప్రాముఖ్యమూ లేదు. భగవన్, నేడు బ్రాహ్మణులు తమ మార్గము గురించి చర్చిస్తున్నారు. ఇది అన్ని విశ్వాసములకు అతీతమైనదట. ఈ మార్గదిశ ఎల్లవేళలా ఉంటుందా? నాకు తెలియదు. భగవన్, తమరు సంఘానికి ఆశీస్సులందించండి. అది సంఘటితమై శక్తిశాలి అయి తమ మార్గాన్ని ప్రచారం చేయాలి. ఆనంద, భగవన్, చుండు నాకు చివరి భోజనం పెట్టాడు. తను పెట్టిన భోజనమే నాకు మృత్యు కారణమైందని అతడు బాధపడకూడదు. దీర్ఘకాల దీక్ష తరువాత సుజాత చేతుల మీదుగా నేను తృప్తిగా భుజించాను. ఈ బుద్ధుడికి అది తొలి భోజనమైతే భగవన్, చుండుని భిక్ష చివరిది. వారి భిక్ష నన్ను సంతృప్తిపరచింది. ఆనంద, భగవన్, నీవు నన్ను అత్యంత భక్తి శ్రద్ధలతో సేవించావు. నాకెంతో సంతోషంగా ఉంది. నా గురించి శోకించేందుకు బదులు సాధన చెయ్యి. శీఘ్రమే అర్హతుడివి కాగలవు. నేను సమ్యక్ సమాధి నిర్వాణ మార్గములను కనుగొన్నాను. ఇందులో అందరూ సమానమే. ఈ తత్వము నీకు తెలుసు. దీనిని ఆచరించు, నీకు నిర్వాణం లభిస్తుంది.